సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ కెలోట్రోపిస్ ఈస్టివేషన్ ఈజ్. సో ఇది ఆన్సర్ చేయాలంటే టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్స్ వాటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇన్ కెలోట్రోపిస్ ఈస్టివేషన్ ఈజ్. సో ద ఆన్సర్ ఈజ్ అ వెల్వెట్. సో వెల్వెట్ ఈస్టివేషన్ మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పిన నేను రైమింగ్. సో వాల్ క్యాల్ అని గుర్తుపెట్టుకోండి, రైమింగ్లో ఈజీ గుర్తుంటుంది. దాంతోపాటు ఇమేజెస్ కూడా మీకు మైండ్లో రావాలి. సో వెల్వెట్ ఈస్టివేషన్ అంటే, సో ద మార్జిన్ ఆఫ్ వన్ సెపల్ అటాచెస్ టు ద మార్జిన్ ఆఫ్ అనదర్ సెపల్, దట్ ఈస్ నోన్ యాజ్ ది వెల్వెట్ ఈస్టివేషన్. సో ఓవర్లాపింగ్ అనేది ఉండదు, ఓవర్లాపింగ్ లేకుండా ఉంటే దాన్ని వెల్వెట్ ఈస్టివేషన్ అంటాం, రైట్. సో మిగతా ఈస్టివేషన్లో డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి, కొన్నిట్లో ఓవర్లాపింగ్ ఉంటుంది, కొన్నిట్లో ఓవర్లాపింగ్ ఉండదు, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. సో కెలోట్రోపిస్లో వెల్వెట్ ఈస్టివేషన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, రైట్. ఇక్కడ లిస్ట్ 1 లిస్ట్ 2 అని ఇచ్చినారు. సో లిస్ట్ 1 వచ్చేసి జైగోమార్ఫిక్, హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. అండ్ లిస్ట్ 2 వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. సో ఇక్కడ జైగోమార్ఫిక్ అనేది సిమ్మెట్రీ, మీద 3 కూడా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో వీటికి కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయవచ్చు. సో జైగోమార్ఫిక్, సో జైగోమార్ఫిక్కి ఎగ్జాంపుల్ కెసియా. సో 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం జైగోమార్ఫిక్ సంబంధించి. పీ బీన్, కెసియా, గుల్మోర్. పీ బీన్, గుల్మోర్, కెసియా, రైట్. అది జైగోమార్ఫిక్కి. యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ అయితేనేమో దతురా, మస్టర్డ్, చిల్లీ. సో జైగోమార్ఫిక్ అంటే a flower can be divided into 2 equal halves in only vertical plane. Actinomorphic అయితేనేమో 2 equal halves in any radial plane, right. Next, hypogynous. So China must bring hype. China must bring hype is a mnemonic. So mustard, right. Perigynous, plum, rose, peach. So plum ఉంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఎపిగైనస్. సో ఎపిగైనస్ ఇది కుకుంబర్. సో గోవాలో టెర్రస్ పైన సన్లైట్కి ఎదురుగా కూర్చొని కుకుంబర్ తింటా ఉన్నాడు. సో అట్లా ఆ నిమోనిక్స్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో ఏఆర్ బీపీ సిక్యూ డిఎస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. అయితే ఈ హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్లో ఓవరీ పొజిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుపీరియర్ ఓవరీనా, ఇన్ఫీరియరా, హాఫ్ సుపీరియరా, హాఫ్ ఇన్ఫీరియర్ అనేది ఇంపార్టెంట్, రైట్. అండ్ ఇమేజెస్ కూడా ఇంపార్టెంట్. వీటికి ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్, రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఏ పీ ఫ్లవర్ 5 petals ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ మేనర్ విత్ 1 posterior, 2 lateral and 2 anterior. These are named as and respectively అని అడిగాడు. సో ఇమేజ్ మైండ్లోకి తెచ్చుకోండి. లార్జెస్ట్ పెటల్ స్టాండర్డ్ అని పిలుస్తాం, స్టాండర్డ్. అండ్ దీస్ లార్జెస్ట్ పెటల్ ఓవర్లాప్స్ ద 2 lateral petals called as wings. In turn, these wings overlaps the 2 smallest petal known as the keel. So 1 posterior is the standard, 2 lateral petals are the wings, and 2 anterior small petals are the keel. So answer manaku standard, wings and keel. ఈ 3 terms ఎక్కడనో చూసుకోవాలి, standard, wings, keel. So 4th one is the right answer, right. Next question, right. So identify the correct set of statements. The leaflets are modified into pointed hard thorns in citrus and bougainvillea. ఇది
స్టెమ్ మాడిఫికేషన్ సంబంధించి ఇచ్చిన క్వశ్చన్. మనకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఈ మాడిఫికేషన్స్ గురించి మెన్షన్ చేసినారు. సో ద లీఫ్లెట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ పాయింటెడ్ హార్డ్ టోన్స్ ఇన్ సిట్రస్ అండ్ బోగెన్విలియా. సెకండ్ స్టేట్మెంట్, axillary buds form slender and spirally coiled tendrils in cucumber and pumpkin. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆక్సిలరీ బడ్స్ ఫామ్ స్లెండర్ అండ్ స్పైరలీ కాయిల్ టెండిల్స్ ఇన్ కుకుంబర్ అండ్ పంప్కిన్. రైట్. గ్రేప్స్లో అయితేనేమో అపైకల్ బర్డ్స్, టర్మినల్ బర్డ్స్. ఇక్కడైతేనేమో లేటరల్ బర్డ్స్ అనమాట. అండ్ స్టెమ్ ఈజ్ ఫ్లాటెండ్ and fleshy in opuntia. Stem is flattened and fleshy in opuntia and modified to perform the function of leaves. Right, this is also correct statement. Next, rhizophora shows vertically upward growing roots that help to get oxygen for respiration. This is root modification lo ichina question. Root modifications. రైట్. సో రూట్ మాడిఫికేషన్లో న్యూమాటోఫోర్స్ అంటే రెస్పిరేటరీ రూట్స్, బ్రీతింగ్ రూట్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బ్రీతింగ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూట్స్ అనేవి ఇనీషియల్గా సాయిల్లో ఉన్నప్పటికీ బట్ లేటర్ ఆన్ దే గ్రో టువర్డ్స్ ద స్కై, అప్వర్డ్ డైరెక్షన్. సో ఈ అప్వర్డ్ డైరెక్షన్లోకి గ్రో అవుతాయి అన్నమాట. రైట్. దీంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని న్యూమాటోఫోర్స్ అని పిలుస్తాం. ఈ న్యూమాటోఫోర్స్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. రైట్. అండ్ ఇవి జనరల్గా ఈ ప్లాంట్స్ని ఏమంటారంటే మనం హాలోఫైట్స్ అని పిలుస్తాం. హాలోఫైట్స్ విచ్ కెన్ టాలరేట్ ద హై సెలినిటీ. ఓకే. నెక్స్ట్, రూట్స్ గ్రో అప్వర్డ్ డైరెక్షన్. అంటే జనరల్గా రూట్ షోస్ పాజిటివ్ జియోట్రోపిజం, బట్ హియర్ రూట్స్ షో నెగిటివ్ జియోట్రోపిజం అండ్ రూట్స్ షో సమ్వాట్ పాజిటివ్ ఫోటోట్రాపిజం. ఓకే. ఇవి ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో గ్రో అవుతూ ఉంటాయి. రైట్. నెక్స్ట్, ఈ స్టేట్మెంట్, సబేరియల్లీ గ్రోయింగ్ స్టెమ్స్ ఇన్ గ్రాసెస్ అండ్ స్ట్రాబెర్రీ హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. కరెక్టే. సబేరియల్లీ గ్రోయింగ్ స్టెమ్స్ ఏవైతే గ్రాసెస్, దాంతోపాటు స్ట్రాబెర్రీ హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో దిస్ గ్రాసెస్ అండ్ స్ట్రాబెర్రీ కమ్స్ అండర్ ద రన్నర్. ఓకే. ఇట్ ఈస్ ఏ స్టెమ్ మాడిఫికేషన్. రైట్. సో సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రాస్ అనుకుంటే, ఇది ద లేటరల్ బ్రాంచ్ ఆఫ్ ద గ్రాస్ ఎక్స్టెండ్స్ టు సమ్ డిస్టెన్స్, కొద్ది దూరం గ్రో అవుతుంది సాయిల్ మీద. గ్రో అయినాక బై ప్రొడ్యూసింగ్ అడ్వాంటేజస్ రూట్స్ ఇట్ డెవలప్స్ ఇంటూ న్యూ ఇండివిజువల్. దట్ మీన్స్ వెజిటేటివ్ ప్రాపగేషన్, కొత్త ప్లాంట్ ఫామ్ అవడంలో యూజ్ అవుతుంది అనమాట. రైట్. దాన్ని మనం రన్నర్స్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈజ్ ఆల్సో రైట్. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో మనకు BCDE స్టేట్మెంట్స్ రైట్ ఉన్నాయి. ఏ అనేది రాంగ్ ఉన్నది. సో లీఫ్లెట్స్ కాదు మాడిఫై అయ్యేది. ద లీఫ్లెట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ పాయింటెడ్ హార్డ్ థోన్స్ అన్నారు. ఇది లీఫ్లెట్ కాదు. యాక్సిలరీ బడ్ ఈజ్ మాడిఫైడ్ ఇంటూ thorn, pointed thorn. Right. So A is the wrong, remaining all are correct. Next, another question. So the flowers are zygomorphic in, direct question, zygomorphic, bilateral symmetry. So datura, mustard and chilli, ఇవి యాక్టినోమార్ఫిక్ వస్తాయి ఎగ్జాంపుల్స్. యాక్టినోమార్ఫిక్. బి గుల్మోర్ అండ్ కెసియా, ఈ రెండు కూడా జైగోమార్ఫిక్, డైరెక్ట్ క్వశ్చన్. సో బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఉన్నది. సో దాంతోపాటు
ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. పీ బీన్, ఓకే, పీ బీన్, కెసియా, గుల్మోర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ జైగోమార్ఫిక్ ఫ్లవర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following plants show vexillary estivation and diadalaphus stamens? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు పైజమ్ సటైవం పీ ప్లాంట్. సో పీ ప్లాంట్లో డైఎడాల్ఫస్ స్టామిన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ 2 bundles. సో ఒకసారి వీడియోలో చూడండి, మనం డిస్కస్ చేసినాం క్లియర్గా. సో పీ ప్లాంట్ డైఎడాల్ఫస్ స్టామిన్స్, దాంతోపాటు వెక్సిల్లరీ ఈస్టివేషన్. సో వెక్సిల్లరీ ఈస్టివేషనే పాపిలియోనియసిస్ ఈస్టివేషన్ అంటాం. లార్జెస్ట్ పెటల్ ఓవర్లాప్స్ ద లేటల్ పెటల్స్, దీస్ లేటల్ పెటల్స్ ఓవర్లాప్ ద స్మాలెస్ట్ పెటల్. ఇదే మన వెక్సిల్లరీ ఈస్టివేషన్ అని పిలుస్తాం. సో రైట్ ఆన్సర్ ఇస్ ద పైజమ్ సటైవం. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 8th క్వశ్చన్. లిస్ట్ 1, లిస్ట్ 2. సో ఇంబ్రికేట్ ఇక్కడ ఈస్టివేషన్స్ ఇచ్చినాడు అండ్ వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అడిగిండు. సో మనం కూడా 2026లో ప్లాసెంటేషన్స్ ఇచ్చిండు మనకు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో లిస్ట్ 1, లిస్ట్ 2 ప్లాసెంటేషన్స్, వాటి ఎగ్జాంపుల్స్ అడిగిండు. రైట్, సో వెల్వేట్ ఈస్టివేషన్ right, velvet distribution. Valcal, velvet, right. Twisted, China lady twist the cotton, so twist cotton, dr, bp dr. సో బీపీ డిఆర్ దేనిలోనూ చూసుకోండి, సెకండ్ దాంట్లో ఉంది మనకు బీపీ అండ్ డిఆర్. అండ్ ఇంబ్రికేట్ డిస్టివేషన్ కెసియా and Gulmore. Another example is a Gulmore, right. Vexillary, P and bean. So simple. So second answer is the right answer. Right, next question. So which of the following statement is not correct? Rhizome is a condensed form of a stem. The apical bud in rhizome always remains above the ground. The rhizome is aerial with no distinct nodes and internodes. The rhizome is thick, prostrate and branched. So rhizome is condensed form of a stem. Right, so rhizome is a not aerial. Rhizome is generally underground stem modification. It comes under the underground stem, right. So which of the following is not correct? So the third statement, the rhizome is underground stem with no distinct nodes and internodes. Remaining all are right. Rhizome is a condensed form of stem. The apical bud in rhizome always remains above the ground. Apical bud is always remains above the ground only. And rhizome is thick, prostrate and branched. So examples of rhizome of gingiber, rhizome of curcuma, paspu kommu, right, allam. Ivi examples for underground stem modifications, right. Next question. Diadalaphus stamens are found in, so direct question, Diadalaphus stamens are found in the pea plant, right. Monoidalaphus stamens are found in the China rose, and citrus polyidalaphus, right. So P is the right answer. And next, the roots that originate from the base of the stem. So base of the stem నుంచి ఆరిజినేట్ అయ్యే రూట్స్. ఇది టైప్స్ ఆఫ్ రూట్ సిస్టంలో డిస్కస్ చేసినాం. సో ఫైబ్రస్
roots, fibrous roots, right? Next question. Ray florets have. So ray florets have, రైట్, ఇది కూడా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వాటి యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో రే ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్ మనకు దేంట్లో ఉంటుంది అంటే ఎపిగైనస్లో కనిపిస్తుంది మనకు. ఎపిగైనస్లో ఎగ్జాంపుల్స్ చూసినాం మనం, కుకుంబర్, గువా అండ్ రే ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవరు. సో దీంట్లో ఉండే ఓవరీ ఏంటిదంటే ఇన్ఫీరియర్ ఓవరీ. ఇక్కడ మనకు తలామస్ ఏదైతుందో, తలామస్ ఓవరీని కప్పేస్తుంది, దానిపైనుంచి వేరే పార్ట్స్ ఎమర్జ్ అవుతాయి, రైట్? అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఎమర్జ్డ్. దట్ ఈస్ ద ఎపిగైనస్, రైట్? సో రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్, ఇన్ఫీరియర్ ఓవరీ. అండ్ నెక్స్ట్ ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ అని అడిగిండు. అగైన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచే క్వశ్చన్. సో హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ ఇన్ పెరిగైనస్. సో పెరిగైనస్ ఎగ్జాంపుల్స్ ప్లమ్, రోజ్, పీచ్. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ప్లమ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫీచర్స్ ఆఫ్ మ్యాంగో అండ్ కోకోనట్ ఫ్రూట్. సో ఫ్రూట్ అనే టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. సో ఇన్ బోత్ ద ఫ్రూట్ ఇట్ ఈజ్ ఏ డ్రూప్. కరెక్టే. కోకోనట్ అండ్ మ్యాంగోలో ఉన్న ఫ్రూట్ని ఏమంటారంటే డ్రూప్ అని పిలుస్తాం, రైట్? ఎండోకార్ప్ ఈజ్ ఎడిబుల్ ఇన్ బోత్. సో ఇది కొంచెం టిపికల్గా ఉంది స్టేట్మెంట్. మీజోకార్ప్ ఇన్ కోకోనట్ ఈజ్ ఫైబ్రస్ అండ్ మ్యాంగో ఈజ్ ఫ్లెషీ. ఇన్ బోత్ ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ మోనోకార్పెల్లరీ ఓవరీ, రైట్? సో వీటి యొక్క ఇమేజెస్ చూస్తే మీకు, సో మ్యాంగో పైన ఉన్నది ఎపికార్ప్, మధ్యలో ఉన్నది మీజోకార్ప్ ఏదైతే ఉందో ఎడిబుల్ దీంట్లో మ్యాంగోలో. అదే కోకోనట్లో అయితే, కోకోనట్లో ఎండోకార్ప్ ఈజ్ ఎడిబుల్, మధ్యలో ఉంది ఫైబ్రస్ మీజోకార్ప్, ఇది ఎపికార్ప్ థిక్. సో రైట్ ఆన్సర్ ఈజ్ 1, 3 and 4 స్టేట్మెంట్స్ ఆర్ ద రైట్. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడ్డది. ఫోర్త్ ఆప్షన్ ఏదైతుందో ఇది 3 ఏదైతుందో దాన్ని మనం 1గా రాసుకోవాలి. 1, 3, 4 ఈజ్ అ రైట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. Placentation in which ovules develop on the inner wall of the ovary in peripheral part. So parietal placentation, direct question. This is outer wall of the ovary, this is the inner wall of the ovary. So inner wall of the ovary దగ్గర placenta develop అవుతుంది కాబట్టి placenta develop అయిన దగ్గర ovules అనేవి born అవుతాయి. This is the inner wall. So answer is the parietal placentation. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫాల్స్ సెప్టమ్ ఫామ్ అవుతుంది. డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫాల్స్ సెప్టమ్ ఇట్ లుక్స్ లైక్ 2 చాంబర్డ్. ఎగ్జాంపుల్స్ మస్టర్డ్ అండ్ ఆర్జమోన్. పామ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షోస్ హోరల్డ్ ఫిల్లోటాక్సీ. సో ఇది కూడా మనం లీఫ్ చెప్పుకున్నప్పుడు దాని యొక్క నిమోనిక్స్ చెప్పుకున్నాం. సో హోరల్డ్ ఫిల్లోటాక్సీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షోస్ ద హోరల్డ్ ఫిల్లోటాక్సీ. ఆల్స్టోనియా అండ్ నీరియం. సో వ్యాన్ అని చెప్పిన మీకు, WAN, లేదంటే వర్టిసిలేట్ అంటాం దాన్నే. వాలిస్నేరియా అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. వాలిస్నేరియా, ఆల్స్టోనియా, నీరియం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ నీరియం, రైట్? నెక్స్ట్ క్వశ్చను. సో లిస్ట్ 1, లిస్ట్ 2 ప్లాసెంటేషన్స్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం కూడా అడిగింది ఎగ్జామ్లో 2026 నీట్ 26లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పడ్డది సేమ్ యాస్టీస్గా. సో బేసల్ ప్లాసెంటేషన్ అంటే ఓవరీ అనేది బేసల్లో డెవలప్ అవుతుంది, సింగిల్ ఓవ్యూల్ బోన్ అవుతుంది. దేంట్లో అంటే అది సన్ఫ్లవర్.
నెక్స్ట్ పెరిటల్ ప్లాసెంటేషన్, పామ్ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఆర్జిమోన్ అండ్ మస్టర్డ్. సో పెరిటల్ పీ, మస్టర్డ్. బేసల్ సన్ఫ్లవర్. ఫ్రీ సెంటర్లో వచ్చేసి డయాంథస్ అండ్ ప్రిమ్రోజ్. అండ్ ఎగ్జైల్ ప్లాసెంటేషన్ చైనా రోజ్. ఎగ్జైల్ ప్లాసెంటేషన్ చైనా రోజ్, రైట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద, సో ఏఎస్. ఏఎస్ ఎక్కడ ఉంది ఇక్కడ, రైట్. ఏఎస్, బీక్యూ, సిపి, డిఆర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో బైకార్పిల్లరీ ఓవరీ విత్ ఆబ్లిక్లీ ప్లేస్డ్ సెప్టమ్ ఈజ్ సీన్ ఇన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, సోలనేసి ఫ్యామిలీ నుంచి. సో గైనోషం అబ్జర్వ్ చేస్తే ఈ సోలనేసి ఫ్యామిలీ యొక్క గైనోషం ఇన్నర్ మోస్ట్ పార్ట్. దీంట్లో మనకు బైకార్పిల్లరీ, 2 కార్పిల్స్, బైలోక్యుల్స్, 2 చాంబర్స్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే ఈ సెప్టమ్ అనేది ఇట్లా క్రాస్గా ఫామ్ అయి ఉంటుంది. 45 degrees యాంగిల్లో సెప్టమ్ ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ ఓవ్యూల్స్ అరేంజ్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సోలనేసి ఫ్యామిలీ, రైట్. నెక్స్ట్ స్వీట్ పొటాటో ఈజ్ మాడిఫైడ్. ఇది రూట్ మాడిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్. స్వీట్ పొటాటో, ఐపోమియా బటాటా అంటాం దాని సైంటిఫిక్ నేమ్. సో స్వీట్ పొటాటో ఈజ్ అ మాడిఫైడ్ అడ్వాంటేజియస్ రూట్. స్టెమ్ అయితేనేమో నార్మల్ పొటాటో, సోలానం ట్యూబరోజం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, న్యూమాటోఫోర్స్ అక్కర్ ఇన్. సో హాలోఫైట్స్, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, కార్నివోరస్ ప్లాంట్స్, సబ్మర్జ్డ్ హైడ్రోఫైట్స్. సో న్యూమాటోఫోర్స్ అక్కర్ ఇన్ హాలోఫైట్స్. సో హాలోఫైట్స్ అనేవి దే కెన్ టాలరేట్ ద సాల్ట్ కాన్సన్ట్రేషన్ తట్టుకునే ప్లాంట్స్ అనమాట. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం. ఎగ్జాంపుల్ రైజోఫోరా. అనదర్ ఎగ్జాంపుల్ అవిసెన్నియా. సో దీంట్లో న్యూమాటోఫోర్స్ ఉంటాయి. ఆ న్యూమాటోఫోర్స్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ బోగెన్విలియా థోన్స్ ఆర్ ద మాడిఫికేషన్స్ ఆఫ్. సో మాడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్. బోగెన్విలియా అనేది పేపర్ ఫ్లవర్ ప్లాంట్. ఇది కూడా స్టెమ్ మాడిఫికేషన్స్ ఇచ్చిన క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రూట్ హెయిర్స్ డెవలప్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు అడిగిన 2026లో, నీట్ 26లో. సో రూట్ హెయిర్స్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్. సో రూట్ హెయిర్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. డైరెక్ట్ క్వశ్చన్, రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. మనకు సో డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి రూట్లో. సో రీజన్ ఆఫ్ మెరిస్టమ్, రీజన్ ఆఫ్ ఇలాంగేషన్, రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ఇక్కడ హెయిర్స్ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇది ఏదైతే ఉన్నదో బాటమ్ పార్ట్ రూట్ క్యాప్. నెక్స్ట్, కోకోనట్ ఫ్రూట్ ఈజ్ ఏ. నేమ్ ఆఫ్ ద ఫ్రూట్ అడిగిండు. డ్రూప్. డైరెక్ట్ క్వశ్చన్, డ్రూప్. నెక్స్ట్, ఆపోజిట్ టైప్ ఆఫ్ ఫిల్లోటాక్సీ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్. సో ఆపోజిట్ టైప్ ఆఫ్ ఫిల్లోటాక్సీ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ అని ఇచ్చినాడు. దట్ ఈజ్ మ్యాంగో. మ్యాంగోలో మనకు ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. రైట్. మిగతా వాటిలలో దీనికి కూడా ఒక నిమోనిక్ చెప్పుకున్నాం మనం. సో జీఓసి అని, లేదు అంటే కల్ గోవా జాయింగే, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An inflorescence with younger flowers at the base and older ones at apex is known as. సో రెసిమోస్ అండ్ సైమోస్కి చెప్పుకున్నప్పుడు మనం చెప్పిన మీకు, రెసిమోస్లో అయితేనేమో ఇది మెయిన్ యాక్సిస్, పెడంకుల్ అంటాం దీన్నే. ఫస్ట్ బేసల్ దగ్గర ఫ్లవర్స్ ఫామ్ అయితే టువర్డ్స్ ద అపెక్స్. సో బేస్ టు అపెక్స్. సో అపెక్స్ దగ్గర యంగర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఏది రెసిమోస్లో. ఇక్కడ ఏం అడిగిండు, యంగర్ ఫ్లవర్స్ ఆర్ ఎట్ ద బేస్ అని అడిగిండు. సో యంగర్ ఫ్లవర్స్ అనేవి సైమోస్లో, అంటే ద మెయిన్ యాక్సిస్
ద మెయిన్ యాక్సిస్ టర్మినేట్స్ ఇంటూ ఫ్లవర్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ బేసి పెటల్ ఆర్డర్, అంటే పైనుంచి కిందికి అనమాట, ఎపెక్స్ నుంచి బేస్. అప్పుడు ఇక్కడ యంగర్ ఫ్లవర్స్ ఉంటాయి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ద సైమోస్. సైమోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ రూట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ మోస్ట్లీ అక్కర్ ఇన్ విచ్ రీజన్ అని అడుగుతున్నాడు. సో రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ పాలీ ఎడాల్ఫస్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఎడాల్ఫస్ అంటే నెంబర్ ఆఫ్ స్టామెన్స్. సో స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ. పాలీ ఎడాల్ఫస్ అంటే మోర్ దెన్ 2 బండిల్స్. ఓకే, స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ మోర్ దెన్ 2 బండిల్స్. 2 బండిల్స్ కన్నా ఎక్కువ యూనిట్ అయితే దాన్ని పాలీ ఎడాల్ఫస్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ సిట్రస్. పాలసీ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన మీకు సిట్రస్. కానీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అడగలే. ఏం అడిగిండు? సో రిలేటెడ్ టు విచ్ పార్ట్ అని అడిగిండు. రిలేటెడ్ టు ఆండ్రోషియం. ఆండ్రోషియం యూనిట్ స్టామెన్స్ కదా. సో మోర్ దెన్, when stamens are united into more than 2 bundles called as a polyadelphous. Right, next question. How many plants among Indigofera, Sesbania, Salvia, Allium, aloe, mustard, groundnut, radish, gram and turnip have stamens with a different lengths in their flowers? So question కొంచెం టిపికల్గా అడిగిండు. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పిన. సో ఫిలమెంట్ యొక్క లెంత్ వేరియేషన్ దేంట్లో కనిపిస్తుంది అంటే మనకు సాల్వియా అండ్ మస్టర్డ్ అని చెప్పిన మీకు. ఫిలమెంట్ యొక్క లెంత్ వేరియేషన్, ఫిలమెంట్ లెంత్ వేరియేషన్ అబ్జర్వ్డ్ ఇన్ సాల్వియా అండ్ మస్టర్డ్. దీస్ 2 ఆర్ బిలాంగ్స్ టు ద బ్రాసికేసి ఫ్యామిలీ, క్రూసిఫెరేసి ఫ్యామిలీ. రైట్, చెప్పుకున్నాం. Tetradynamous condition is a characteristic feature of Brassicaceae family. So tetradynamous అంటే 4 stamens లాంగ్ ఉంటాయి, 2 stamens షార్ట్ ఉంటాయి. దాన్ని టెట్రాడైనమస్ కండిషన్ అని పిలుస్తాం. ఇక్కడ ఫిలమెంట్ యొక్క లెంత్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్లాంట్స్లో మనకు బ్రాసికేసికి సంబంధించిన ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయగలగాలి. సో బ్రాసికేసికి సంబంధించిన ఫ్యామిలీస్ ఇక్కడ రాడిష్ ఒకటి ఉంది, ఇంకోటి టర్నిప్. రైట్, ఈ రెండు కూడా మనకు రూట్ మాడిఫికేషన్లో చూస్తాం మనం, రాడిష్ అండ్ టర్నిప్. సో దీస్ 2 ఆల్సో బిలాంగ్స్ టు ద బ్రాసికేసి. రైట్, సో మిగతా ఇచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇండిగోఫెరా, సెస్బానియా ఈ రెండు ఫాబేసి, అలియం, అలోవెరా ఈ రెండు లిలియేసి. రైట్, అండ్ గ్రౌండ్నట్, సో గ్రౌండ్నట్, గ్రామ్ ఇవి ఫాబేసి, లెగ్యుమినేసిక్ అనమాట, లెగ్యుమినేసికి సంబంధించి. సో ఫాబేసి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లెగ్యుమినేసి. సో ఇక్కడ హౌ మెనీ ప్లాంట్స్ అమాంగ్ ది గివెన్ హ్యావ్ స్టామెన్స్ విత్ డిఫరెంట్ లెన్స్ అని అడిగిండు. అది ఏంటంటే 4. ఒకటి సాల్వియా, రైట్, సాల్వియా, మస్టర్డ్, రాడిష్, టర్నిప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 4. సో అదేంటంటే టెట్రాడైనమస్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. టెట్రాడైనమస్ అంటే 4 ఏమో లాంగ్ ఉంటాయి, 2 ఏమో షార్ట్ ఉంటాయి స్టామెన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, రేడియల్ సిమెట్రీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫ్లవర్స్ ఆఫ్ అని అడిగిండు. సో ఇంతకుముందే డిస్కస్ చేసినాం మనం బ్రాసికేసి ఫ్యామిలీకి సంబంధించి. సో రేడియల్ సిమెట్రీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా పైజమ్ అయితే ఏంది, ట్రైఫోలియం, కెస్సియా ఇవన్నీ కూడా లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించినవి. వీటన్నిటిలో కూడా జైగోమార్ఫిక్. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ చాప్టర్ సంబంధించి ఆల్ అబౌట్ రిమెంబరింగ్ ద ఎగ్జాంపుల్స్ విత్ నిమోనిక్స్. మీరు నిమోనిక్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకోగలిగితే అంత బాగా ఆన్సర్ చేయగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. రైట్.